హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేజ్ ఆఫ్ ఉషా. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారు కదండి. ఈ రోజు వీడియో ఏమో తెలగపిండి వడియాలు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఓకే అండి. ముందుగా తెలగపిండి వడియాలకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగోటండి తెలగపిండి. ఈ తెలగపిండి బజార్లో దొరుకుతుందండి. ఇది ఎలా తయారవుతుందంటే చాలా మందికి ఈ తెలగపిండి గురించి తెలియదండి. ఈ తెలగపిండి బ్లాక్ నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వులు, దాన్ని ఆయిల్ చేసేస్తారు. ఆయిల్ చేసిగా బయట పొట్టు ఉంటది కదా, ఆ పొట్టు అండి ఇది. ఇది చాలా మంచిదండి హెల్త్ కి, బలం కూడాను. దీన్ని మనం బజార్లో కొనుక్కొని తెచ్చుకొని కేజీ తెప్పించానండి. ఈ కేజీలోనే సగం కన్నా ఎక్కువే నానబెట్టానండి. 2 రోజులు బాగా క్లీన్ చేసిన తర్వాత 2 రోజులు నానబెట్టాలండి. 2 రోజులు నానబెట్టిన తర్వాత మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అయిన దాన్ని క్లాత్ లో వేసి ఇలా గాలిస్తామండి. ఇసుక ఉంటది, గాలించేస్తే ఇసుక తీసేస్తాం. తీసిన తర్వాత దీన్ని క్లాత్ లో వేసి మూట కట్టేస్తామండి. మూట కట్టిన తర్వాత దాని మీద ఒక పత్రం గాని రోలు గాని బరువు పెట్టేయాలండి. బరువు పెట్టేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనం 1 డే ఉంచేసి తీస్తే ఇలా ఉంటదండి. వాటర్ అంతా వచ్చేస్తే ఇలా వస్తుంది మనకి. 1 డే ఉంచకుండా వెంటనే తీస్తాం అనుకోండి, వాటరీగా ఉంటది. 1 డే ఉంచేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఎర్రపాయలు, పచ్చిమిర్చి, గార్లిక్ అండి, ఎండుమిర్చి అండి, అలాగే వాము, జీలకర్ర, పసుపు, సాల్ట్. వీటిని ఒక్కొక్కటి మిక్సీ చేసి వెయ్యాలండి. మరీ మెత్తగా చేయకూడదు. ఇవి కారం సరిపోలేదు అనుకోండి, మనం కారం సాల్ట్ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. తక్కువగానే వెయ్యాలండి. మనం కరెక్ట్ గా వేసాం అనుకోవడము అని అది మాత్రం ఎక్కువైపోయింది అనుకోండి, తీయలేము. అందుకే తగ్గించేసి కావాలంటే కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేస్తానండి. ఒక్కొక్కటి ముందుగా నలిగిపోతాయి, కొన్ని ముందుగా నలపవు. అందుకనే మెత్తగా అవ్వకూడదు, కచ్చా పచ్చాగా ఉండాలి. కచ్చా పచ్చాగా ఇలా ఉండాలి, మరీ మెత్తగా చేయకూడదు. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, ఇప్పుడు ఒక్క రౌండ్ తిప్పాలండి. జీలకర్ర, వాము, సాల్ట్, పసుపు. ఇప్పుడు వాము, జీలకర్ర, సాల్ట్, పసుపు అన్ని వేసాం కదండి. ఇది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు గార్లిక్ ఉంది కదా, గార్లిక్ ని కూడా ఒకసారి రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. ఎక్కువగా నలగకూడదు. గార్లిక్ వేసాం కదండి, వాము, జీలకర్ర, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి నలిగిన తర్వాత ఇప్పుడేమో ఆనియన్, గార్లిక్ వేసాము. గార్లిక్ కూడా కచ్చపచ్చగా నలిగింది. ఇప్పుడు ఈ ముద్దను ఇందులో వేసేస్తామండి. ఈ ముద్దను ఇందులో వేసాక అప్పుడు ఆనియన్ ని మిక్సీ చేయాలండి. అది కూడా కచ్చపచ్చగా చెయ్యాలి. కచ్చా పచ్చగా ఇలా నలిగిన తర్వాత మనం ఇందులో కలిపేయాలండి. మెత్తగా అయితే మాత్రం టేస్ట్ బాగోదు. నాకు వస్తుంది అగరు, బాగా వస్తుంది. ఈ ముద్ద మిక్సీ చేసాం కదండి, ఆనియన్ పేస్ట్ ఇవన్నీను. వీటిని ఈ ముద్దతో పాటు బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 రోజులు అలా మూత పెట్టి ఉంచేయాలండి. కలిపేయడం, ఉదయం లేచి కలిపేయడం, మళ్ళీ మూత పెట్టి ఉంచడం, అలా 2 రోజులు కలిపితే పులుపు దిగుతుందండి. పులుపు వచ్చిన తర్వాత మనం అప్పుడు వడియాలుగా చేసుకోవచ్చు. లేదంటే ఈ ముద్దగా ఉంచేసుకొని సగం ఫ్రిడ్జ్ లో పెట్టేసి సగం మనం పచ్చి వడియాలు చేస్తాం కదా, మీకు అవి కూడా చూపిస్తానండి వీడియో.
అలా కాల్చుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముంచుకొని తింటే స్వర్గం కనబడుతుంది మనకి. అంత బాగుంటదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. ట్రై చేస్తే మాత్రం వదలరు. హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది. మీరు చూస్తున్నారు కదండి ఎలా చేయాలో. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మనం చేతితో కలిపేసుకుని ముందుగా చేతులు పెట్టేసామనుకోండి, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతుంది. చాలా మండిపోతుంది చెయ్య. ఇలా ఒక్కొక్కసారి కలిపిస్తామనుకోండి, లాస్ట్ లోని చేతితో ఒకసారి కలిపేసుకుంటే చేయమండదు. ఇది కలిపిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలండి. ఒక 2 రోజులు పోయిన తర్వాత టేస్ట్ చూస్తే మనకి పులుపు దిగుతుంది కదా. సాల్ట్ చాలకపోయినా, కారం చాలకపోయినా వేసుకోవచ్చు. ఈ వడియాలు ఇంట్లో చేసాం అనుకోండి, మా వారికి ఇష్టమే, మా పెద్ద అబ్బాయికి ఇంకా ఇష్టం అండి. వాడికి ఉంటే మాత్రం మమ్మీ అన్నం వేరం పెట్టి అంటాడు. అంత ఇష్టం అండి వాడికి, చాలా ఇష్టపడతాడు వాడికి. మా చిన్న అబ్బాయి వచ్చాడు. మా చిన్న అబ్బాయితో మా పెద్ద అబ్బాయికి పంపిస్తున్నాను. హైదరాబాద్ లో ఉన్నాడండి. మా చిన్న అబ్బాయి వెళ్తున్నాడు, వాడితో పంపిస్తాను. అందుకేనండి తయారు చేస్తున్నాను. లేకపోతే మొన్నే చేశాను, మరి ఇప్పుడు చెయ్యకపోదును. కానీ వాడు వెళ్తున్నాడు కదా, వాడితో పంపిద్దామని చేస్తున్నానండి. మా పెద్ద అబ్బాయి మొన్న వద్దామని ఫోన్ చేసేది. వచ్చినప్పుడు మమ్మీ ఈ వడియాలు మాత్రం గ్యారెంటీగా నాకు చెయ్యాలి, నేను వస్తున్నాను అని చెప్పాడు. కానీ అది రావట్లేదు. అందుకని ఈ అబ్బాయితో పంపిస్తున్నాను. తయారు చేయడం ఎలాగో చూసారు కదండి. నేను ఇది తయారు చేసింది 2 రోజులు 3 రోజులు పడుతుందండి పులుపు దిగడానికి. అప్పుడు మీకు ఎలా ఉండలు చేసి మనకు కావాల్సిన సైజులు చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చేసి మీకు ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తానండి. అది షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే అండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి మా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్లే ముందు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలా చేయటం వలన మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకే అండి. థ్యాంక్ యూ. బై బై.